At Anurag University, be everyone you dream to be. అంటే నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని కంప్యూటర్ సైన్సే తెలియాలి, నేను మెకానికల్ స్టూడెంట్స్ని ఓన్లీ మెకానికల్ అని తెలియాలి కాకుండా మనం బయట ప్రాజెక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా దే ఆర్ ఆల్ ఇంటర్ డిసిప్లినరీ. ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో చదువుకునే వాళ్ళకైతే జిమ్, ల్యాబ్ అలాగే లైబ్రరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. 100% సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందండి. అనురాగ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్లో మీరు ఏ ప్లేస్ నుంచి అయినా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కాబట్టి సో దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనం గట్కేసర్లోని అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నాం. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అనురాగ్ యూనివర్సిటీలోని ఇండోర్ స్పోర్ట్స్ విభాగంలో ఉన్నాము. ఇండోర్ గేమ్స్ అంటే కేవలం గేమ్స్ మాత్రమే కాదు, మనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అలాగే కాన్ఫిడెన్స్, ఫోకస్, పేషెన్స్ ఇవన్నీ మనం ఇండోర్ గేమ్స్ వల్ల సాధించగలుగుతాము. అలాగే ఇండోర్ గేమ్స్లో ఇక్కడ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి అంటే స్కిల్, పేషెన్స్, అలాగే స్మార్ట్ థింకింగ్ కూడా ఈ గేమ్స్ మనకి నేర్పిస్తాయి. అలాగే ఇండోర్ గేమ్స్లో మనం బలంతో కాదు తెలివితో ఎలా సాధించగలుగుతాం, ఎలా గెలుస్తాం అనేది ఈ ఇండోర్ గేమ్స్ మనకి నేర్పిస్తాయి. మరి లోపల పిల్లలందరూ ఎలా ఆడుతున్నారు అనేది చూద్దాం. ఈరోజు మనతో పాటు అనురాగ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ హెచ్ఓడి మహేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, అనురాగ్ యూనివర్సిటీలో ఇండోర్ గేమ్స్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇండోర్ గేమ్స్ కు మనకు అనురాగ్ యూనివర్సిటీలో స్పెషాలిటీస్ అనేది టేబుల్ టెన్నిస్, క్యారమ్ బోర్డు, చెస్ అండ్ బ్యాడ్మింటన్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మన ఇండోర్కి ఏంటంటే ఇండోర్ గేమ్స్ అనేది టైమింగ్స్ కూడా 2:30 to 6 వరకు ఇండోర్ గేమ్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ఇండోర్ వల్ల ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేది ఇండోర్ గేమ్స్కి ఎక్కువ చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు కోఆర్డినేషన్ కోసం కానీ ఇంటరాక్ట్ కోసం కానీ దానికోసం ఎక్కువ ఇండోర్ గేమ్స్ ఆడతారు. వాళ్ళ మైండ్ కూడా రిలీఫ్ కావడానికి కూడా ఇండోర్ గేమ్స్ యూజ్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే స్టడీలో కూడా చెస్ గేమ్ ఆడడం వల్ల మ్యాథమెటిక్స్ కూడా వాళ్ళకు చెస్ గేమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఇండోర్ గేమ్స్ కి ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు? మేము ఎవ్రీ ఇయర్ ఒక నేషనల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాము. ఒక 1500 to 1800 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు మొత్తం నేషనల్ ఈవెంట్లో. ఆల్ కాలేజ్ తెలంగాణ స్టేట్ వైజ్ మేము కండక్ట్ చేస్తాము. ఓకే, సో ఇండోర్ గేమ్స్ వల్ల స్టూడెంట్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పండి. ఇండోర్ గేమ్స్ వల్ల స్టూడెంట్స్ కి వచ్చేది ఏంటంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది మనము వెతికి తీయడానికి, బయటికి తీయడానికి ఉపయోగపడుతుంది మేడం. అవుట్డోర్ గేమ్స్ అంటే టీవీ ఈవెంట్ ఉంటాయి. ఇండోర్ గేమ్స్ అంటే సింగిల్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. పేషెన్స్ అనేది పేషెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓకే, సో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతిభ సాధించిన స్టూడెంట్స్, నేషనల్ మనకు బ్యాడ్మింటన్ విజేత అని నేను ఇంటర్నేషనల్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మేడం. దాంతో పాటు మనకు సౌత్ జోన్ కూడా ఒక 100 మెంబర్స్ సౌత్ ఇండియా లెవెల్ కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఇండోర్ గేమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అవుట్డోర్ గేమ్స్ లో ఏమేమి ఉన్నాయి చెప్పండి మేడం. మనకు మన యూనివర్సిటీలో అవుట్డోర్ గేమ్స్ వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ, ఫుట్బాల్ ఇవి అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి మేడం. ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, కోర్టు మీకు చూపిస్తాను. సో ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం మేడం. ఓకే, లెట్స్. సో ఇప్పుడు మనం అనురాగ్ యూనివర్సిటీలోని అవుట్డోర్ స్పోర్ట్స్ విభాగంలో ఉన్నాము. ఇండోర్ స్పోర్ట్స్ గురించి మనం ఎలా అయితే పేషెన్స్ అలాగే స్మార్ట్ థింకింగ్ నేర్పిస్తుందని మాట్లాడుకున్నామో, అలాగే అవుట్డోర్ స్పోర్ట్స్లో కూడా స్ట్రెంగ్త్, స్పీడ్, కాన్ఫిడెన్స్తో పాటు మనకి స్పోర్ట్స్మెన్షిప్ కూడా అలాంటి క్వాలిటీస్ అన్ని కూడా నేర్పిస్తుంది. సో అవుట్డోర్ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి కాలంలో. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోయినా స్పోర్ట్స్ అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఈ కాలంలో డిసీజెస్ కూడా చాలామందికి యంగ్ ఏజ్లోనే వచ్చేస్తున్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అవుట్డోర్ స్పోర్ట్స్ గురించి మన స్పోర్ట్స్ హెచ్ఓడి మహేష్ గారు ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. సార్, సో అవుట్డోర్ స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యత ఉంది అనురాగ్ యూనివర్సిటీలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి.
మనకు అనురాగ్ యూనివర్సిటీలో ఇండోర్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగనే అవుట్డోర్ కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్ట్స్ ఉన్నాయి. వాలీబాల్ కోర్ట్ కానీ, బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ అని అవుట్డోర్కి ఉంటాయి. ఈ మెయిన్ అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల పిల్లలకు అనేది డిసీజ్ రాకుండా ఫిజికల్గా స్ట్రెంగ్త్ డెవలప్ అయితే ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఎజిలిటీ అనేది ముఖ్యంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నది. ఇంకోటి మెయిన్ ఏంటంటే టీమ్ స్పిరిట్ అనేది టీమ్ ఈవెంట్గా ఆడడం వల్ల వాళ్ళకి అనేది ఒక ధైర్యం అనేది సొంతంగా మనం ఏదైనా చేయొచ్చు అనే ధైర్యం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మేడం. అవుట్డోర్ ఈవెంట్స్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మళ్ళీ అదే విధంగా అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల డిసీజెస్ కూడా ఫిజికల్ ఫిట్ గా ఉంటారు కాబట్టి డిసీజెస్ అనేది రావు మేడం. సో మెంటల్ స్ట్రాంగ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెంటల్ గా, ఫిజికల్ గా, సోషల్ వెల్ బీయింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. సో అవుట్డోర్ గేమ్స్ కి ఎవ్రీ ఇయర్ ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు? అవుట్డోర్ కు కూడా మనం ఇండోర్ లెక్కనే స్టేట్ వైజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తాం మేడం. సేమ్ మన క్రికెట్ అయితే 25 టీమ్స్, బాస్కెట్బాల్ 25 టీమ్స్, వాలీబాల్ 25 టీమ్స్ అట్లా ఆర్గనైజ్ చేస్తాం. ఓకే. సో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా సార్? మేడం మనము ఎవ్రీ ఇయర్ సౌత్ జోన్ లెక్క ఇయర్లీ ఒక 5 టీమ్స్ సౌత్ జోన్ ఆల్ ఇండియా టీమ్స్ పంపిస్తాం మేడం మన అనురాగ్ యూనివర్సిటీ నుంచి. సో ఇప్పుడు మనతో పాటు మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అరుణ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సో హలో సార్. హలో మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ ల్యాబ్లో స్టూడెంట్స్ ఎక్కువగా చేసే హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఏంటి? మేడం యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్రాంచ్కి ఏంటంటే దే షుడ్ నో ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్. అంటే నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని కంప్యూటర్ సైన్సే తెలియాలి, నేను మెకానికల్ స్టూడెంట్స్ని ఓన్లీ మెకానికల్ అని తెలియాలి కాకుండా మనం బయట ప్రాజెక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా దే ఆర్ ఆల్ ఇంటర్ డిసిప్లినరీ. ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటే దానిలో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ రాగానే జాయ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఉంటుంది మేడం. దాంట్లో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, డిజైన్ ఎక్స్పెరిమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సైన్స్ అంటే వాళ్ళు ఒక కాంపోనెంట్, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కానీ, మేబీ ఒక మొబైల్ ఫోన్ కానీ, ఒక మైక్రోవేవ్ ఓవెన్ కానీ తీసి వాళ్ళ అంతా డిసిమినేట్ చేసే వీలు ఉంటుంది. సో వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే ఓకే ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఉన్న ఇంటర్ డిసిప్లినరీ కాంపోనెంట్స్ ఏంటి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏంటి, హీటింగ్ కాంపోనెంట్స్ ఏంటి, అది ఎలా రెగ్యులేట్ అవుతుంది, దాంట్లో ఉన్న ప్రోగ్రామింగ్ ఆస్పెక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ అలాగే డిజైన్, వాళ్ళకి ఏదైనా మైండ్లో ఒక ఐడియా ఉండి ఒక కాంపోనెంట్ని వాళ్ళు మేము చేయగలగాలి, ఓకే దిస్ ఈజ్ ది లేఅవుట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంటి అని తెలుసుకోవడం కోసం డిజైన్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు చేసిన డిజైన్ మళ్ళీ ఎలా వేస్ట్ అవ్వకుండా ఏంటంటే 3D ప్రింటింగ్ ద్వారా మనకి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఇస్ major application of your 3D printing. So this is one of the 3D printers we have. So మనం 3D ప్రింటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. సో దీంట్లో ఏంటంటే రా మెటీరియల్ వచ్చేసి ఇట్స్ పాలిమర్ బేస్డ్ రా మెటీరియల్ అండి. సో అరౌండ్ 200 డిగ్రీ సెల్సియస్లో ఇది స్లైడ్గా మెల్ట్ అయిపోయి ఈ నాజిల్ ఏదైతే డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్ మెటీరియల్ లేఅవుట్ అవుతుంది. సో అండ్ అకార్డింగ్ టు దట్ మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన కాంపోనెంట్ వస్తుంది. సో దానికోసం ఇంతకుముందు ఎలాంటి డై అలాంటివి చేసి ఉండవు, ఇట్స్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో లేయర్ బై లేయర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ కాంపోనెంట్ చూస్తే కనుక వీఆర్ ప్రింటింగ్ ఏ స్మాల్ మొమెంటో కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రింటెడ్ ఇన్ దిస్ మెషిన్. ఇలాంటి కాంపోనెంట్ సేమ్ మనం ఇక్కడ కూడా ప్రింట్ చేస్తున్నాం మేడం. సో ఓకే. సో ఈ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఆర్ వాళ్ళ కెరీర్లో ఎలాంటి హెల్ప్ అవుతుంది? మేడం దిస్ ఇస్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. సో వాళ్ళ మైండ్లో ఒక ప్రోడక్ట్ని రెడీ చేయాలని అనుకుంటున్నారు అండ్ ఆ ప్రోడక్ట్ని మనం నిజంగా లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి ప్రైమరీ ఒక డై, ఒక డిజైన్ రెడీ చేయాల్సి ఉంటుంది. దట్ విల్ కాస్ట్ అస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో అది నిజంగా మ్యానుఫ్యాక్చర్ అవడం కంటే ముందు కూడా అసలు ఎలా ఉంటుంది, నా చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒక ఫోన్ కానీ ఒక పౌచ్ కానీ ఎలా ఉంటుంది, అలాంటివి చూసుకోవాలంటే ఇలాంటి 3D ప్రింటింగ్ అప్లికేషన్స్ యూజ్ అవుతుంటాయి. ఓకే. స్టూడెంట్స్ ఎక్కువగా చేసే ప్రాజెక్ట్స్ ఏంటి? దీంట్లో చేస్తుంటారు మేడం. వాళ్ళు మోడలింగ్ చేసుకొని వస్తారు, క్యాడ్ మోడల్స్ అన్ని చేసుకొని వస్తారు. దానికి కావాల్సిన ఇంట్రికేట్ షేప్స్ కానీ మనం నట్స్, స్క్రూస్, వాటికి కావాల్సిన స్పేస్ అంతా ప్రొవైడ్ చేసుకొని వస్తారు. ఇది తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ అసెంబుల్ చేసుకొని ఒక ఇన్నోవేటివ్ కాంపోనెంట్ రెడీ చేస్తారు. నౌ వీఆర్ ఎట్ ద ల్యాబ్. క్లాస్ రూమ్ లో నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసే ప్లేస్ ఇదే. మరి స్టూడెంట్స్ కి హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ తో పాటు న్యూ ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ నో మోర్ అబౌట్ దిస్ ల్యాబ్. సో ఇప్పుడు మనం క్యాంటీన్లోకి వచ్చేసాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే. ఎందుకంటే డెలిషియస్ ఫుడ్, రిఫ్రెషింగ్ ఎన్విరాన్మెంట్, అలాగే ఫ్రెండ్స్తో ఫన్ మూమెంట్స్ కూడా ఇక్కడే కదా ఉండేది. సో ఇప్పుడు మనతో పాటు ఫుడ్ సేఫ్టీ మేనేజర్ సాయి కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. సో గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ ఫుడ్ ఎక్కువగా ఇక్కడ స్టూడెంట్స్ ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు? మోస్ట్లీ బిర్యానీ మేడం.
ఓకే హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా ప్రిఫర్ చేస్తారు. హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ. రెగ్యులర్ గా అవైలబుల్ గా ఉంటుంది. ఈజీగా 300 to 400 మెంబర్స్ ఓన్లీ దమ్ బిర్యానీ ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ. 300 to 400 మెంబర్స్ ఓన్లీ దమ్ బిర్యానీ ప్రిఫర్ చేస్తారు. సో క్యాంటీన్ చూస్తే కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. సో కెపాసిటీ ఎంత మంది వస్తే 600 to 700 మెంబర్స్ ఈజీగా వన్ డే లో క్యారీ చేసేయచ్చు మనం. ఓకే సో ఫ్యాకల్టీ సెపరేట్ అండ్ ఫ్యాకల్టీ వాళ్ళకి సెపరేట్ మనకు అక్కడ రూమ్ ఉంది. సో ఫ్యాకల్టీ ఉన్నా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా కూడా వాళ్ళు సెపరేట్ గా అక్కడ సెట్ చేసేసుకుంటారు. ప్రాబ్లం లేదు. ఓకే సో టైమింగ్స్ అండి, క్యాంటీన్ టైమింగ్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 మేడం. మార్నింగ్ 8 to 10:30 మనకు బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే లంచ్ వచ్చేసి 11:30 నుంచి 3:30 4 వరకు మనకు అవైలబిలిటీ ఉంది. ఈవినింగ్ స్నాక్స్ అవైలబుల్ గా ఈవినింగ్ స్నాక్స్ మన దగ్గర ఏముండదు. మనకు బేకరీ ఉంది కదా, దాంట్లోనే మిక్స్ అప్ అయిపోయి మూవ్మెంట్ ఉంటుంది. ఓకే సో ఎక్కువగా అంటే హాస్టల్స్ లో ఉండే వాళ్ళతో పాటు డే స్కాలర్ వాళ్ళు కూడా రెగ్యులర్ గా వస్తారు. మోస్ట్లీ క్యాంటీన్ ప్రిఫర్ చేస్తారు అందరూ. ప్రిఫర్ చేస్తారు. లంచ్ బాక్సెస్ కూడా తక్కువ. ఓకే చాలా మంది క్యాంటీన్ ప్రిఫర్ చేస్తారు. మోస్ట్లీ బిర్యానీ చాలా తినేస్తారు. ఓకే సో బిర్యానీ ఇంతమంది 300 to 400 మెంబర్స్ బిర్యానీ తింటున్నారు అంటే ఇక్కడ బిర్యానీ చాలా బాగుంది అని అర్థం, చాలా ఫేమస్ అని అర్థం. నౌ వీఆర్ ఎట్ ద హాస్టల్. సో కంఫర్టబుల్ ప్లేస్, సేఫ్టీ, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. సో స్టూడెంట్స్కి ఇక్కడ సెకండ్ హోమ్ లా ఉంది. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ నో మోర్ అబౌట్ హాస్టల్ ఫెసిలిటీస్. సో ఇప్పుడు మనం అనురాగ్ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. సో లోపలికి వచ్చేటప్పుడు చూస్తున్నా చాలా సేఫ్టీగా ఉంది, చాలా సెక్యూర్డ్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు గర్ల్స్ హాస్టల్ వార్డెన్ గిరిజ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో మేడం. సో ఇక్కడ పిల్లలకి ఎలాంటి సేఫ్టీ ఉంటుంది అనేది చెప్పండి. ఎందుకంటే పేరెంట్స్ అనగానే చాలా మంది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం జాయిన్ చేపిస్తారు. బట్ హాస్టల్లో వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేయించాలి అంటే కొంచెం భయం ఉంటుంది ఎక్కడో. సో ఇక్కడ హాస్టల్లో ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్. ఇక్కడ అంతా కంప్లీట్లీ 100% సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందండి. ఓకే ఇక్కడ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎంటర్ చేసుకుంటూ బయటికి పంపుతాము. టైం లిమిట్స్ ఉంటుంది, ఆ టైం లోపల వచ్చేయాలి. సో టైమింగ్స్ ఎప్పటి వరకు ఎలో చేస్తారు? వాళ్ళు బయటికి వెళ్తే కనుక 6 లోపల హాస్టల్లోకి ఎంటర్ అయిపోవాలండి. ఓకే వాళ్ళకి ఇన్ కేస్ ఏదైనా వాళ్ళు లేట్ అయ్యి ఎమర్జెన్సీ అయితే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము. పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారండి ఇక్కడ సెక్యూరిటీ పరంగా. సో ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారు అంటే హాస్టల్ లా ఉంది అనే ఫీలింగ్ కనిపిస్తుందా? ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలంతా, హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఇక్కడ నేను కూడా చూస్తున్నాను వచ్చేటప్పుడు చాలా ఒకరికొకరు చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఎవరిలోనూ ఇక్కడ హోమ్ సిక్ అనే ఫీలింగ్ అనిపించట్లేదు. ఉండదండి. ఫస్ట్ డే జాయిన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు వెకేట్ చేసేంత వరకు హ్యాపీగా ఉంటారు. సో వెరీ కంఫర్టబుల్ ఉంటారు, కంఫర్టబుల్ ఉంటుంది, ఓకే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటుంది మేడం. సో ఎక్కడి నుంచి అయినా జాయిన్ చేయాలి అనుకునే వాళ్ళకి అనురాగ్ యూనివర్సిటీ చాలా ఇంట్రెస్టెడ్ గా తెలుసుకుని మరి వచ్చి జాయిన్ చేస్తారండి. ఒక స్టూడెంట్ నుండి వాళ్ళ మౌత్ పబ్లిసిటీ అవుతుంది కదా మేడం, వాళ్ళు వచ్చి మరి ఎంత లాంగ్ నుంచి కూడా వచ్చి జాయిన్ చేస్తారు. మీ దగ్గరికి ఏమైనా కంప్లైంట్స్ రావడం అలా ఎప్పుడైనా జరిగిందా అండి? అస్సలు ఉండవు మేడం. సో వీళ్ళకి క్రమశిక్షణ పరంగా కూడా పేరెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంప్లైంట్ చేయడం అంటూ ఎప్పుడు జరగదండి. అనురాగ్ యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్స్కి అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో చదువుకునే వాళ్ళకైతే జిమ్, ల్యాబ్ అలాగే లైబ్రరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో అవి కూడా చూసేద్దాం. సో ఇప్పుడు నేను అనురాగ్ యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళి మనం ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం. బాయ్స్ హాస్టల్ వార్డెన్ శంకర్ బాబు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ బాయ్స్ హాస్టల్లో వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చెప్పండి మా వ్యూస్ కోసం. ఇక్కడ బాయ్స్ హాస్టల్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీ ప్రొవైడ్ చేస్తున్నాము. లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. తర్వాత జిమ్ ప్రొవైడ్ చేస్తాము, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ అని మనము వాలీబాల్ అవి ప్రొవైడ్ చేస్తాం. వాలీబాల్, షటిల్ ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో కాలేజ్ క్యాంపస్ లోనే ఉంది, అలాగే హాస్టల్లో కూడా ఉంది. సో ఫిజికల్ యాక్టివిటీకి అయితే అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. సో టైమింగ్స్ అండ్ సెక్యూర్డ్ ఇదంతా చెప్పండి. టైమింగ్స్ వచ్చేసి యాక్చువల్గా మనకి స్టూడెంట్స్ 8:45 కల్లా మనకి ఇక్కడ నుంచి లాస్ట్ టైం 8:45 తర్వాత అలౌ చేయరు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ టైం కి బయటకి వెళ్ళిపోతారు. ఓకే మార్నింగ్ చెప్తున్నారు 8:45 కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ మన స్నాక్స్ టైం కి వచ్చేస్తారు. కొంచెం ఏదైనా వాళ్ళకి ఏదైనా అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. మనం యాక్సెస్ 9-8 వరకు ఇచ్చాము.
ఓకే నైట్ 8 నైట్ 8 వరకు వరకు నైట్ 8 ఏదైనా వరకు యాక్టివిటీస్ మాత్రమే. ఉంటే అవి చూసుకొని ఓకే వచ్చేస్తాం. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ పేరుకి చేస్తారా? ఇన్ఫార్మ్ చేస్తాము. మనకి నియర్ బై నీలిమ హాస్పిటల్ ఉంది కదా, అవైలబిలిటీ ఉంది. అక్కడ పంపించిన తర్వాతనే కొంచెం సీరియస్ కండిషన్ ఉందంటే పేరెంట్స్కి సో ఈ ఇన్ఫర్మేషన్ బీటెక్ చదివే టైంలో అబ్బాయిలు పేరెంట్స్ కూడా చాలా భయపడుతూ ఉంటారు. సో బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎక్కడ అలవాటు అవుతారు, ఇలాంటి ఎంత సెక్యూర్డ్ గా చూసుకుంటారు అనేది. సో ఈ హాస్టల్ అయితే నాకు చాలా సేఫ్టీ సెక్యూర్డ్ గానే కనిపిస్తుంది. 100% సేఫ్టీ సెక్యూరిటీ ఉంది. ఇంకోటి మనకి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అక్కడ ప్రతిసారి బ్యాగ్స్ అవి వెరిఫై చేయటం, తర్వాత యాజ్ ఏ వార్డెన్స్ నైట్ టైం ఉన్న వార్డెన్స్ నైట్ టైం రౌండ్స్ వేస్తూ ఉంటారు, 3-4 రౌండ్స్ వేస్తారు. అలాగే విత్ సెక్యూరిటీ కూడా వేస్తారు. తర్వాత మార్నింగ్ సెక్షన్ కూడా మేము రౌండ్స్ తరువుగా వేస్తూ ఉంటాం. అందుకని ఎటువంటి పిల్లలు వాళ్ళు ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు కాకుండా. ఓకే ఎప్పుడు ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ రాలేదు అండి? లేదండి, అలాంటివి ఏమి లేవు. ఓకే డీసెంట్ గా ఉంటారు. ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇండిస్టర్బెన్స్ వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందంటే ఇమీడియట్ గా మనకి ఫోన్ కమ్యూనికేషన్ ఇస్తారు. దాని ద్వారా త్వరగా వెళ్ళిపోయి వాళ్ళకి మాట్లాడి అది సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. సో విన్నారు కదా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సేఫ్టీ విషయంలో కావచ్చు, అకాడమిక్ విషయంలో కావచ్చు, అండ్ ఫిజికల్ యాక్టివిటీ విషయంలో కావచ్చు, మనం అన్ని ఫెసిలిటీస్ చూసాం. ద బెస్ట్ చాయిస్ అనురాగ్ యూనివర్సిటీ అనే చెప్పొచ్చు. అనురాగ్ యూనివర్సిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఛార్జ్ ముక్తేశ్వరరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. సో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? సో టోటల్ మన అలాగే కాలేజ్ లో 81 బస్సెస్ ఉన్నాయి. ఓకే 71 బస్సెస్ ఓయూ క్యాంపస్, 4 in medical college and 6 in agriculture university. ఓకే Total we have running 81 buses. ఓకే సో హైదరాబాద్ నుంచి ఏ ఏరియా నుంచి అయినా ఏ కూడా area నుంచి అయినా ఉంటుంది. మన యూనివర్సిటీకి రావడానికి అవైలబుల్ గా ఉంది. Near 40 kilometers radius దగ్గర ఉన్నారు మన బస్సెస్. ఓకే అండి. సో దూరంగా ఉన్నారు అని చెప్పి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అనురాగ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్ లో మీరు ఏ ప్లేస్ నుంచి అయినా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉంది కాబట్టి సో దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అనురాగ్ యూనివర్సిటీలో ఈరోజు మనం స్పోర్ట్స్లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ల్యాబ్, క్యాంపస్, హాస్టల్ ఇవన్నీ ఫెసిలిటీస్ చూసాము. ఇక్కడ పిల్లలకి అకాడమిక్స్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. అండ్ గ్రేట్ క్యాంపస్ లైఫ్ అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని చూసే వాళ్ళకి అనురాగ్ యూనివర్సిటీ కెన్ డెఫినెట్లీ బీ ఏ గ్రేట్ చాయిస్.